పట్టు వదలని విక్రమార్కుడు చలంశెట్టి సునీల్ 3 సార్లు ఓటమి పాలు చెందిన మరోసారి విజయాన్ని అతని దగ్గరలో ఉన్నానని, ఎటువంటి అభ్యర్థినైనా నేను ఢీకొంటానని, నా పార్లమెంట్లో నేను తిరిగిన గడప గడప నా సహోదరులు నాకు అండగా ఉంటాననే ధైర్యంతో రాబోయే ఎన్నికల్లో వెళ్ళబోతున్న సునీల్ గారితో ముఖాముఖి ఆయన గెలుపు అవకాశం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ముఖ్యంగా నేను కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చిన కాడి నుంచి గత నెల రోజుల నుంచి కూడా ఈ పార్లమెంట్లో విస్తృతంగా తిరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు వాళ్ళు చూడని విధంగా జరగని విధంగా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రతి గడపకి అందే విధంగా ఈ రోజున ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2,60,000 కోట్లని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి అందేలాగా ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన కార్యక్రమాలు అయితే కానీ, అలాగే ఒక వాలంటీర్ సిస్టమ్ వ్యవస్థను ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి గడపకి ప్రభుత్వ సర్వీసులు, అలాగే లంచాలకు తావు లేకుండా ప్రతి స్కీమ్ని ప్రతి పథకాన్ని కూడా ప్రతి గడపకి వెళ్ళే విధంగా ఏ విధంగా అయితే నడిపించారో, అలాగే అభివృద్ధి కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఈరోజు నేను తిరుగుతున్నప్పుడు చూశాను. అంటే గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అలాగే విలేజ్ క్లినిక్లు కానీ కొన్ని చోట్ల ఆల్రెడీ కట్టేసి ఓపెన్ చేసేసారు, కొన్ని చోట్ల ఇప్పుడు కడతా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే అలాగే నేను తిరుగుతుండగా చాలా స్కూల్స్ గత ఎలక్షన్లో తిరిగినప్పటికీ ఇప్పటికీ కూడా నేను తేడాలు చాలా భారీ స్థాయిలో తేడాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కొన్ని స్కూల్స్ గోడలు పగిలిపోయి ఒక అధ్వాన స్థితిలో ఉన్న స్కూల్స్ ఈ రోజున నాడు నేడు పేరిట జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో ఈ రోజున చిన్న చిన్న పేద కుటుంబాల నుంచి కూడా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విధానం అయితే కానీ, ఇంగ్లీష్ మాట్లాడే విధానం అయితే చూస్తే ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు జగన్ గారు చేసిన మాకు ఈ లబ్ధిని గుర్తు చేసుకుంటూ తప్పకుండా ఆయన రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ఏ అభ్యర్థి నుంచున్నా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకుని తీరుతామనే నినాదంతో ప్రతి చోట కూడా మాకు ఎదురవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచనలకు అనుగుణంగా కూడా నేను కూడా ప్రత్యేకించి కాకినాడ పార్లమెంట్ మీద ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో, నాకు అభిమానంతో, అలాగే ఒక ఎమోషనల్ కనెక్ట్తో ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనలతో ఈరోజు నా లోకల్ మేనిఫెస్టోని కూడా నేను రూపొందించడం జరిగింది. ఆ లోకల్ మేనిఫెస్టోని ముఖ్యమైన అంశాలు ఒకటి ప్రధానమైనది, ఈ కాకినాడ ప్రాంతంలో అన్ని ఇంచుమించు మెజారిటీ గ్రామాలే ఉన్నాయి. ఈ గ్రామాలు నా చిన్నతనం నుంచి కూడా అన్ని చాలా మటుకు గ్రామాలు నేను తిరుగుతూ ఉండేవాడిని. ఆ గ్రామాలు 30-40 ఏళ్ళ నుంచి కూడా అదే స్థితిలో ఉండే పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ఓన్లీ ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మళ్ళీ అక్కడ స్కూల్స్ కానీ, అలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు ఎన్నో మార్పులు వచ్చినాయి. అయినా సరే ఇక్కడ ఇంకా నా వంతు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో కూడా ఆ గ్రామాల్లో కూడా చూడటం జరిగింది. అందుకని రాబోయే రోజుల్లో అలాగే ఎలక్షన్ అయిన వెంటనే ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1,00,00,000 చొప్పున నిధులు సేకరించి 400 కోట్లతో రాబోయే 5 ఏళ్లలో కూడా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ఆలోచనలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రెండవది, ఈ ప్రాంతం అంతా కూడా ఎంతోమంది యువత డిగ్రీలు చేసుకుని ఇంజనీరింగ్లు చదివి ఐటీఐ, పాలిటెక్నిక్ రకరకాల కోర్సులు చేసి ఉద్యోగ అవకాశాలు లేక ఇక్కడెక్కడ తిరుగుతున్నారు. దీనికి ముఖ్యమైన పని ఏంటంటే చాలామంది డిగ్రీలు ఉన్నా వాళ్ళకి సరైన స్కిల్ లేక ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవటం, ఉద్యోగాల్లోకి వెళ్ళిన నెల రోజుల మించి ఉండలేకపోవటం పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ గమనించి ఈ ప్రాంతంలోనే రేపు ఎలక్షన్లు అయిన తర్వాత ఒక భారీ స్కిల్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రతి యువకుడిని కూడా స్కిల్లింగ్ చేసి, అంటే సంవత్సరానికి ఇంచుమించు 5-6 వేల మంది యువకులను ఇక్కడ స్కిల్లింగ్ చేసి వాళ్ళందరినీ ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచనలు చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మూడోది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుంటే చాలామంది ఈ ప్రాంతంలో ఉన్న యువకులకి కానీ అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతాన్ని ఉద్దేశించి ఒక 30-40 వేల కోట్ల పెట్టుబడులను ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆ పెట్టుబడులు కూడా ఈ ప్రాంతానికి తీసుకొస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నాలుగోది, ఇప్పుడు దాకా అనౌన్స్ చేయింది నిన్నే అనౌన్స్ చేశాను. ఇక్కడున్న యువతను ఉద్దేశించి
వాళ్ళకి ఉద్యోగ అవకాశాలతో పాటు వ్యాపారాలు చేసుకునే అవకాశాలు కూడా కల్పించాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఉండేది. దాన్ని నేను ఈ రోజున ఈ ఎలక్షన్లు ఉద్దేశించి కూడా అది కూడా చేయటం జరిగింది. ఏంటంటే ఇక్కడ మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే చిన్న చిన్న ఐడియాలతో వచ్చే యువతులకి వాళ్ళని ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే విధంగా, ఆ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా మేము ఒక నిధిని కేటాయించడం జరుగుతుంది. అది కూడా అంటే స్టార్టప్ ఫండ్ అని. ఆ స్టార్టప్ ఫండ్ కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ చాలా మందితో చిన్న చిన్న మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మూడోది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుంటే చాలామంది ఈ ప్రాంతంలో ఉన్న యువకులకి కానీ అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతాన్ని ఉద్దేశించి ఒక 30-40 వేల కోట్ల పెట్టుబడులను ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆ పెట్టుబడులు కూడా ఈ ప్రాంతానికి తీసుకొస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నాలుగోది, ఇప్పుడు దాకా అనౌన్స్ చేయింది నిన్నే అనౌన్స్ చేశాను. ఇక్కడున్న యువతను ఉద్దేశించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలతో పాటు వ్యాపారాలు చేసుకునే అవకాశాలు కూడా కల్పించాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఉండేది. దాన్ని నేను ఈ రోజున ఈ ఎలక్షన్లు ఉద్దేశించి కూడా అది కూడా చేయటం జరిగింది. ఏంటంటే ఇక్కడ మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే చిన్న చిన్న ఐడియాలతో వచ్చే యువతులకి వాళ్ళని ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే విధంగా, ఆ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా మేము ఒక నిధిని కేటాయించడం జరుగుతుంది. అది కూడా అంటే స్టార్టప్ ఫండ్ అని. ఆ స్టార్టప్ ఫండ్ కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ చాలా మందితో చిన్న చిన్న వ్యాపారాలు కూడా మిడ్ సైజ్ వ్యాపారాలు కూడా చేయించే ఆలోచనతో కూడా ఉన్నామని చెప్పి కూడా మీకు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి నిత్యం కూడా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా ప్రతి గడపకి వాళ్ళ అవసరాలు తెలుసుకునే విధంగా కూడా ఈ రోజున ఆయన పరిపాలన చేయటం జరిగింది. ఇప్పుడు దాకా మీరు చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు జగన్ గారిని ఎదుర్కోవాలి, జగన్ గారు చేసిన పరిపాలన ఎదుర్కోవాలంటే ఏ ఒక్క పార్టీ సరిపోదని చెప్పే ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కలిసి ఏకమై కొన్ని డైరెక్ట్ పొత్తులు, కొన్ని ఇండైరెక్ట్ పొత్తులతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కుట్రలు పన్ని ఎన్నో రకమైన దుష్ప్రచారాలతో ముందుకు వస్తున్నారు. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇది ఏది తట్టుకోలేరు. రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి ఎంపీగా, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా 2 చోట్ల పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి సార్. దాని మీద మీరు ఏమంటారు? ఒక మాటలు. మేము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినా, ఎంపీగా వచ్చినా మేమందరం కూడా సిద్ధమని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. మీపై ఒక చిన్న వదంతి ఉంది సార్. మీ ప్రత్యర్థులు చెప్పే మాట చలంశెట్టి సునీల్ అని ఆయన ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడిపోతారు, ఆ పార్టీ కూడా ఓడిపోద్ది, అధికారంలో రాదని ఒక వాదన ఉంది సార్. దాన్ని మీరు ఈ ఎన్నికల్లో ఎలా తిప్పికొట్టబోతున్నారు సార్? అది ఓన్లీ ఒక రకంగానండి. ఈ ప్రాంతంలో మాకు నిలబడిన 7 ఎమ్మెల్యేలను గెలిపించుకుని అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మేము కూడా కారణమని నిరూపించి ఇక్కడ ఒక భారీ మెజార్టీతో మా ప్రత్యర్థి ఎటువంటి వాడినైనా భారీ మెజార్టీతో గెలిచి ఉన్న అపవాదిని తీర్చిదిద్దుకుంటాం. చలంశెట్టి సునీల్ తన పార్లమెంట్ పరిధిలో విద్యా, ఉపాధి అవకాశాలతో సహా ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి తనదైన రీతిలో ఒక ఫండ్ని ఏర్పాటు చేసి కొత్తగా వచ్చే వ్యాపారస్తులకు, యువతకు, ఉద్యోగస్తులతో పాటు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందేందుకు వాళ్ళకు అవకాశాలు కల్పిస్తానని, తనదైన శైలిలో ముందుకు పోతానని, అది ఎవరైనా సరే తన ప్రత్యర్థిని ఈ ఎన్నికల్లో ఓటింగ్ తీరుతానని, బలమైన మెజార్టీతో తిరిగి గెలుపొంది ప్రజలకు అండగా దండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ దొరతో మెహర్, జీ న్యూస్.